చూడండి ఎంత బాగా వచ్చాయి అసలు సగ్గుబియ్యంతో అప్పడాలు ఎంత క్రిస్పీగా వచ్చాయంటే ఉట్టి నోటిని తినేయొచ్చు అనమాట అంత బాగున్నాయి. సో ప్రాసెస్ అయితే ఖచ్చితంగా షేర్ చేసేయాలి మీతో. ఇంత ఈజీ రెసిపీని మనం మిస్ అవ్వకూడదు అనమాట. సో ప్రాసెస్ ఏం లేదండి, యాక్చువల్లీ మనం పడుకున్నప్పుడు ముందు రోజు అంటే సగ్గుబియ్యం పెడదాం అనుకున్న ముందు రోజు ఏం చేయాలంటే ఒక పెద్ద గిన్నె తీసుకొని దాంట్లో ఒక గ్లాస్ సగ్గుబియ్యంకి 3 గ్లాసులు వాటర్ వేసుకొని నానబెట్టుకోండి. సో పొద్దున్న లేచేసరికి అవి బాగా నానుతాయి అనమాట. అదిగో ఆ గ్లాస్తోనే మేము తీసుకుంది అయితే ఈ గ్లాస్తోనే. మీ ఇంట్లో అంటే మీకు ఎన్ని వడియాలు కావాలి, ఎంతమంది పెట్టుకుంటారు అన్నదాన్ని బట్టి, బట్ మెజర్మెంట్ మాత్రం ఒక గ్లాస్ సగ్గుబియ్యంకి 3 గ్లాసులు వాటర్ వేసుకొని నానబెట్టుకోవాలన్నమాట. అలా మీరు 2 తీసుకుంటే 6 గ్లాసులు, 3 తీసుకుంటే 9 గ్లాసులు అలా పెరుగుతుంటుంది అనమాట. సో దాంట్లోకి కొంచెం జీలకర్ర కూడా తీసుకోండి అండ్ ఒక 5-6 ఎండుమిరపకాయలు, కొంచెం కరివేపాకు రొబ్బలు వేసుకొని వాటిని కూడా మిక్సీ పెట్టేసుకొని పక్కన పెట్టుకోండి. ఇంకా ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. మేము తీసుకుంది ఎక్కువ సగ్గుబియ్యం కాబట్టి దాంట్లోకి మేము పెద్ద గిన్నె తీసుకుందాం అనమాట. అంటే అవి ఉడికేసరికి చాలా ఎక్కువ స్పేస్ తీసుకుంటాయి అనమాట సగ్గుబియ్యం. సో ఉడికించినప్పుడు ఏం చేయాలంటే ఒక్క గ్లాస్ సగ్గుబియ్యంకి 4 గ్లాసులు వాటర్ యాడ్ చేసుకోవాలన్నమాట. సో దాన్ని బట్టి మీరు గిన్నె సైజు చూసుకోండి. సో ఏం చేయాలంటే వాటర్ తీసుకున్న తర్వాత దాంట్లోకి సాల్ట్ టేస్ట్ సరిపడేటట్టు మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. ముందు వేసుకున్న తర్వాత తక్కువైనా పర్లేదు యాడ్ చేసుకోవచ్చు. సో సాల్ట్ తీసేసుకొని యాడ్ చేసుకొని దాని మీద మూత పెట్టేసి కాసేపు వదిలేసేయండి. అవి బాగా మరగాలన్నమాట. మరగడం స్టార్ట్ చేసినప్పుడు మనము ఈ గ్యాప్లో నేనైతే ఈ ఎండుమిరపకాయలు, కరివేపాకు మిక్సీ కొట్టేసుకున్నాను అనమాట. అవి రెడీగా పెట్టేసుకున్నాను. చూసారు కదా, ఇలా కొంచెం బరకగా ఆడించుకోండి, ఎందుకంటే వడియాల మధ్యలో తగులుతున్నప్పుడు బాగుంటుంది అనమాట. సో మీకు ఎక్కువ స్పైసీనెస్ కావాలంటే ఎక్కువ ఎండుమిరపకాయలు వేసుకోండి. ఇంకా వాటర్ మరగడం స్టార్ట్ అయింది. దాంట్లోకి నేనైతే 2 టీ స్పూన్లు జీలకర్ర యాడ్ చేసుకుంటున్నాను. దాంట్లోని జీలకర్ర వేసేసి ఒక 2 మినిట్స్ అలా వదిలేయండి, ఎందుకంటే ఆ ఫ్లేవర్ అన్నది వాటర్లోని దిగాలన్నమాట. దిగితే బాగుంటుంది. సో 2 నిమిషాల తర్వాత ఇంకా ఈ మిక్సీ ఆడించుకున్నది దాంట్లో వేసేసుకొని బాగా కలిపేసుకోండి. దాని తర్వాత మళ్ళీ కాసేపు అయిన తర్వాత ఒక 2 మినిట్స్ తర్వాత ఇంకా మనం నానబెట్టుకున్నాం కదా సగ్గుబియ్యం తీసేసుకొని యాడ్ చేసేసుకోండి. వాటర్ ఏం మీరు అందులో ఉన్న వాటర్ కొంచెం ఉంది కదా, దాన్ని ఏం సపరేట్ చేయాల్సిన అవసరం లేదు, దాంతోనే వేసేసేయండి. ఇప్పుడు చాలా అంటే చాలా టైం పడుతుందండి. జాగ్రత్తగా దగ్గరుండి అవి కిందన అడుగు పట్టకుండా కలుపుతూనే ఉండాలి కంటిన్యూస్గా. నేనైతే మీకు ఇచ్చే సజెషన్ ఏంటంటే పెద్ద గిన్నె తీసుకోండి. ఒకవేళ అవి బల్జ్ అయినా అంటే కొంచెం పెద్దవైనా కూడా మీకు ఇబ్బంది అవ్వదన్నమాట. సో జాగ్రత్తగా దగ్గరుండి కలుపుకొని కన్సిస్టెన్సీ చూపిస్తున్నాను కదా, ఈ కన్సిస్టెన్సీ వచ్చినంత వరకు మీరు బాగా కుక్ చేసుకోండి. మీకు అంతగా తెలియట్లేదు కన్సిస్టెన్సీ అంటే ఒక ప్లేట్ తీసుకొని దాంట్లోకి వేసుకోండి. అప్పుడు అవి స్ప్రెడ్ అవ్వకుండా ఒక దగ్గర ఉంటే బాగా ఉడికినట్టు అర్థం. ఇంకా ఎండ్లోకి అయితే వెళ్ళి ఇవన్నీ జాగ్రత్తగా వేసేసుకోండి. ఒకసారి మీకు అవి ఎలా వేసుకోవాలో చూపిస్తాను చూడండి. ఒక గరిటెతో వేసుకొని చిన్న జస్ట్ ప్రెస్ చేయండి, అంతే చాలు, మంచిగా షేప్ వస్తుంది అనమాట. అండ్ ఇవి నేనైతే ఒక 2 రోజులు ఎండ్లో పెట్టేశానండి. ఇక్కడ మా దగ్గర అయితే 43 degrees ఉండడం వల్ల అసలు ఒక రోజులోనే అయిపోయాయి అనమాట. బట్ మీరైతే త్వరగా పెట్టేసుకోండి మేడపైన వడియాలు, ఎందుకంటే చాలా ఎండగా ఉంటుంది అనమాట. చాలా అంటే కొంచెం ఇబ్బంది పడతామన్నమాట. ఎండకి అలవాటు లేని వాళ్ళు ఇబ్బంది పడతాం, మేము అలా ఇబ్బంది పడ్డాం అనమాట. సో చూసారు కదా, వడియాలు అయితే రెడీ అయిపోయినాయి. మాకైతే 1 డేలోనే అయిపోయి, కానీ ఎందుకైనా మంచిదని చెప్పేసి 2 days ఉంచాం. ఇవి తీసే ప్రాసెస్ ఏంటంటే మనం ఎట్ సైడ్ అయితే సగ్గుబియ్యం వేసాము ఆ సగ్గుబియ్యం లోపల పెట్టేసి అంటే క్లోజ్ చేసేయాలన్నమాట. క్లోజ్ చేసేసి దానిపైన వాటర్ చల్లుకొని ఒక 2 minutes వదిలేసేయండి. దాని తర్వాత అవి చాలా అంటే చాలా నీట్గా వచ్చేస్తాయి, మీరు శ్రమ పడ అవసరం లేదు. బట్ ఏంటంటే 2 minutes తర్వాత కూడా రాకపోతే మళ్ళీ దానిపైన కొంచెం వాటర్ వేసుకొని బాగా అంటే స్ప్రెడ్ చేసుకొని వాటర్ వేసుకొని పెట్టుకోండి, వచ్చేస్తాయి. చూసారు కదా ఎంత బాగా వచ్చినాయో. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.